సో, ఈ వీడియోలో కీ టేక్‌అవే ఏంటి అంటే, అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఎలా చూడాలి? న్యూయార్క్ మిడ్‌నైట్ ఓపెన్ కింద మనం బైస్ చూడడం బెటర్. ఒకవేళ మన బయాస్ బుల్లిష్ అయితే. న్యూయార్క్ మిడ్‌నైట్ ఓపెన్ పైన సెల్స్ చూడడం బెటర్. ఒకవేళ మన బయాస్ బేరిష్ అయితే. ఈ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఇది అక్యుములేషన్, ఇది మానిప్యులేషన్ కీ టైమ్‌లో అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్. ఇది మన డ్రా ఆన్ లిక్విడిటీ. ఈ హై. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఐసీటీ 2022 మెంటర్‌షిప్ ఎపిసోడ్ 37 అక్యుములేషన్, మానిప్యులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ చార్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రైస్ అనేది ఒక సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకుంది. ఓకే. సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకొని అగ్రెసివ్‌గా పైకెళ్తుంది. ఓకే. అండ్ ఈ హైని ప్రైస్ అనేది బ్రేక్ చేసింది. ఎట్లా? స్ట్రాంగ్‌గా. ఇక్కడ ఏం ఫార్మ్ అయింది అంటే మన ఛానెల్‌లో ఉన్న కీ లెవెల్స్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతది. ఇది ఒక బ్రేకర్. ఓకే. అండ్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫార్మ్ అయినాయి. రైట్. ఇప్పుడు కరెంట్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ప్రైస్ అనేది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లోకొచ్చి మనకి ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. మన నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? ఈ షార్ట్ టర్మ్ హై అండ్ ఒకవేళ ప్రైస్ అనేది దీనిపైన అగ్రెసివ్‌గా క్లోజ్ అయితే మనం ఈ ఈక్వల్ హైస్ అండ్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని టార్గెట్ చేయొచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ ఈ వీక్ ఇక్కడ ఓపెన్ అయినంక ప్రైస్ కిందికొచ్చింది. కిందికొచ్చి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో క్లియర్ రిజెక్షన్ ఇచ్చింది ఈ క్యాండిల్‌లో. సో, ఈ క్యాండిల్ ఈ అప్ మూవ్ అయిన క్యాండిల్ మనం చూసుకుంటే ప్రైస్ యాక్షన్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్. రైట్. ఇది 1 అవర్ చార్ట్‌లో ప్రైస్ అనేది డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ట్యాప్ అయింది. సో, అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని విజువల్ రిప్రజెంటేషన్ చూసుకుంటే ఇది ఓపెనింగ్ ప్రైస్ అనుకోండి. ఓకే. ఈ డే ఇక్కడ ఓపెన్ అయింది. ప్రైస్ ఈ డే దగ్గర ఓపెన్ అయ్యి ఒకవేళ మన బయాస్ బుల్లిష్ అయితే కీ టైమ్‌లో ఒక కీ లెవెల్ దగ్గర మానిప్యులేషన్ ఇచ్చి మనకి మన బయాస్ అప్ సైడ్ డిస్ట్రిబ్యూట్ అవుతది. ఇది బుల్లిష్ సైడ్ ఏఎండి. ఒకవేళ బేరిష్ అయితే ఇది డైలీ ఓపెనింగ్ ప్రైస్. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి అక్యుములేట్ అయ్యి కీ టైమ్‌లో ఒక కీ లెవెల్ దగ్గర మానిప్యులేషన్ ఇచ్చి మనకి మన బయాస్ సైడ్, బేరిష్ సైడ్ డిస్ట్రిబ్యూట్ అవుతది. ఇది అక్యుములేషన్, మానిప్యులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే. దీన్ని మనం చార్ట్స్‌లో చూసుకుంటే ఎలా ఉంటదో చూద్దాం. ట్యాప్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం చూసుకుంటే ఇక్కడ 2 జూన్ స్టార్ట్ అయింది. 2 జూన్ మిడ్‌నైట్ ఓపెన్ ప్రైస్ ఇది. ఓకే. ఈ డే ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయ్యి కన్సాలిడేట్ అవుతూ కీ టైమ్‌లో ఇది న్యూయార్క్ కిల్ జోన్. ఓకే. న్యూయార్క్ కిల్ జోన్. న్యూయార్క్ కిల్ జోన్ ఏంటి? 7 AM టు 10 AM. న్యూయార్క్ కిల్ జోన్‌లో ప్రైస్ అనేది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో, డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో స్వింగ్ లోస్ కింద మానిప్యులేషన్ ఇచ్చింది. అది ఎలా ఇచ్చిందో లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూద్దాం. 15 మినిట్ చార్ట్ చూసుకుంటే ఇక్కడ ఇది డిస్కస్ చేసుకున్న మిడ్‌నైట్ ఓపెన్ ప్రైస్. ఓకే. 2 జూన్. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ అవుతూ కీ టైమ్‌లో లండన్ కిల్ జోన్‌లో మనకి ఎలాంటి మానిప్యులేషన్ లేదు. ఇక్కడ చూసుకుంటే లండన్ కిల్ జోన్‌లో ఎలాంటి మానిప్యులేషన్ లేదు. మన బయాస్ ఏంటి? బుల్లిష్. ఓకే. సో, ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతూ ఇక్కడ ఇండ్యూస్ చేస్తుంది బయర్స్‌ని. బట్ మనం ఎప్పుడైనా గానీ ఈ న్యూయార్క్ మిడ్‌నైట్ ఓపెన్ కింద బైస్ చూడడం బెటర్. ఒకవేళ మన బయాస్ బియరిష్ అయితే ఈ న్యూయార్క్ ఓపెన్ పైన, మిడ్‌నైట్ ఓపెన్ పైన నుండి సెల్స్ చూడడం బెటర్. ఓకే. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ప్రైస్ న్యూయార్క్ కిల్ జోన్‌లో ఈ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది. ఈ సెల్ సైడ్ లిక్విడిటీ ఏంటి? 1 అవర్ స్వింగ్ లో. ఇది ఈ లో. ఓకే. ప్రైస్ ఈ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత న్యూయార్క్ కిల్ జోన్‌లో 7 AM టు 10 AM ఆర్ 11 AM. 11 AM
ఇక్కడ ప్రైస్ ఈ న్యూయార్క్ కిల్ జోన్‌లో ఈ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత ఎలా రియాక్ట్ అయిందో మనం చూద్దాం. సో, ఇక్కడ అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడొస్తది? ఈ న్యూయార్క్ మిడ్‌నైట్ ఓపెన్ దగ్గర ప్రైస్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఇది మానిప్యులేషన్. ఓకే. కీ టైమ్‌లో ఒక కీ లెవెల్ దగ్గర 1 అవర్ స్వింగ్‌లో ఇక్కడ కీ లెవెల్ ఏంటి? 1 అవర్ స్వింగ్‌లో ప్లస్ డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కీ లెవెల్ దగ్గర మానిప్యులేట్ అయ్యి మనకి డిస్ట్రిబ్యూషన్ అయింది. ఈ మానిప్యులేషన్ సెక్షన్‌లో ఇక్కడ ఏమన్నా కన్ఫర్మేషన్స్ వస్తాయా లేదా అన్నది లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూస్తాం. ఓకే. సో, 5 మినిట్స్ చార్ట్ చూసుకుంటే ఇక్కడ ఇది సెల్ సైడ్ లిక్విడిటీ. ఓకే. ప్రైస్ ఈ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత ఇక్కడ అగ్రెసివ్‌గా పైన క్లోజ్ అయింది. బట్ ఎలాంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ చేయలేదు ప్రైస్. రైట్. ఇది కూడా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్టే. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వీడియో మీరు చూసుంటే ఇక్కడ ఈ స్వింగ్‌లో తీసుకుంది. ఈ హై పైన క్లోజ్ అయింది. బట్ ఇందులో ఎలాంటి డిస్‌ప్లేస్‌మెంట్ లేదు మనకి. సో, ప్రైస్ మళ్ళీ వచ్చి ఇంకో లో తీసుకొని మనకి అగ్రెసివ్‌గా మూవ్ అయింది. ఓకే. సో, ఇలా అగ్రెసివ్‌గా మూవ్ అయినప్పుడు మీరు ఈ బ్రేకర్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. దీన్ని బ్రేకర్ అంటాం. బ్రేకర్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఉంటది చూడండి. సో, దీన్ని బ్రేకర్ అంటాం. ప్రైస్ అనేది ఈ బ్రేకర్‌ని ట్యాప్ చేసినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. లేకపోతే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కోసం వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ వరకు రాకపోతే వి మిస్ ద ట్రేడ్. ఓకే. మిస్ అయినా నో ప్రాబ్లమ్. బట్ మన మోడల్ మనం ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. లేకపోతే ఇక్కడ ఈ చిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్స్‌లో కూడా మీరు ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ మీ డ్రా ఆన్ లిక్విడిటీ మీకు 2 రిస్క్ టు రివార్డ్ ప్రెజెంట్ చేస్తే మీరు ఈ అగ్రెసివ్ మూవ్‌లో కూడా మీరు ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఇది మన డ్రా ఆన్ లిక్విడిటీ. ఈ హైస్ ఓకే. 1 అవర్‌లో మార్క్ చేసుకున్న ఈ షార్ట్ టర్మ్ హైస్ మన డ్రా ఆన్ లిక్విడిటీ. ఓకే. సో, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న మీ స్టాప్ లాస్ ఒకవేళ ఈ స్వింగ్ లో దగ్గర పెట్టుకొని ఈ 2 మీకు ఇందులో ప్రెజెంట్ చేస్తే మార్కెట్ మీరు ఆ 2 టార్గెట్ పెట్టుకొని మీరు ఇక్కడ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే. బట్ మన స్టాప్ లాస్ అనేది వైడ్‌గా వస్తది. సో, ఈ వీడియోలో కీ టేక్ అవే ఏంటి అంటే అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఎలా చూడాలి? న్యూయార్క్ మిడ్‌నైట్ ఓపెన్ కింద మనం బైస్ చూడడం బెటర్. ఒకవేళ మన బయాస్ బుల్లిష్ అయితే. న్యూయార్క్ మిడ్‌నైట్ ఓపెన్ పైన సెల్స్ చూడడం బెటర్. ఒకవేళ మన బయాస్ బేరిష్ అయితే. ఈ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఇది అక్యుములేషన్, ఇది మానిప్యులేషన్ కీ టైమ్‌లో అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్. ఇది మన డ్రా ఆన్ లిక్విడిటీ. ఈ హై. ఓకే. హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ థాంక్ యూ.